హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగున్నారనే కోరుకుంటాను అనమాట. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే వ్లాగ్స్. అంటే ఛానల్ పేరు కొత్తది కదా, కొంచెం అలవాటు అవ్వాలని చెప్తున్నాను అనమాట. ప్రతిసారి ఎందుకు పోతే ప్రతిసారి చెప్తున్నావే అనుకుంటారు. కాకపోతే ఎందుకంటే కొత్తది కాబట్టి కొంచెం అలవాటు అవ్వాలి కదా. పేరు ఛానల్ పాతదే. ఎలా అండి ఈరోజు? ఎలా ఉన్నారు అసలు? అందరూ బాగున్నారు కదా? మన వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో లైక్ అయితే వెళ్ళిపోయి దుర్గా అటు సైడ్ పటక్ 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 అంటుంది. ఏం చేస్తుందంటే, రాత్రి అన్నం చేస్తుంటే ఆ అన్నం తీసి పెడుతుంది అనమాట. కొంచెం అన్నం ఉంటే మళ్ళీ మధ్యాహ్నం తినచ్చు కదా, పడేయకుండా. అందుకు ఇప్పుడు మెయిన్ మన వీడియో ఏమంటే, నా శాలరీ గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. లైవ్ పెట్టినప్పుడు కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారనమాట. నీ శాలరీ ఎంత, నీ శాలరీ ఎంత అని. నేనైతే నా శాలరీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, పాత వీడియోస్లో ఉంది, అది చూడలేదేమో తెలీదు. అయినా సరే నేను మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ చెప్తాను నా శాలరీ ఎంత అనేది. అంతకంటే ముందు ఇది నా శాలరీ డబ్బా. నేను ఇందులోనే పెడతా శాలరీ వచ్చితే. ఇది చూడండి, కల్లుప్పులు అంట. మనము బయట నుంచి తీసుకొని వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, అదే మనకు శాలరీ రూపంలో కానీ వ్యాపార రూపంలో కానీ ఏదైనా సరే తీసుకున్న డబ్బులు ఇట్లా కల్లుప్పులు ఒక నైట్ పెట్టితే అవి మంచి పనులకి కొంచెం అంటే వేస్ట్ ఖర్చులు అవ్వకుండా, డబ్బులు అంటే నార్మల్గా ఖర్చు అవుతూనే ఉంటాయి. కాకపోతే మనకు ఏదైనా అవసరానికి ఉపయోగపడేంత కానీ డబ్బులు కూడా బాగా ఉంటాయంట. అది నేను యూట్యూబ్లో చూశాను, నా ఓన్ కాదు. అప్పటి నుంచి నేను కూడా ఉప్పులో పెడుతున్నాను అనమాట డబ్బులు. నా శాలరీ వచ్చిన వెంటనే ఉప్పులో పెట్టేస్తాను. ఒక నైట్ 2 నైట్లు, లేదంటే మినిమం ఒక నైట్ ఉంటుంది లేండి నా దగ్గర. నా శాలరీనే కదా, అందరి శాలరీ అంతే. వాళ్ళు పెట్టుకుంటారో లేదో తెలియదు, నేనైతే ఉప్పులో పెడతాను అనమాట. ఒక నైట్ మాత్రం పెడతాను డబ్బులు, మళ్ళీ ఆ తర్వాత తీసేస్తాను అలా. ఇప్పుడు నా శాలరీ గురించి చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళందరి కోసం నా శాలరీ అయితే ఈరోజు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఉప్పు మాట తర్వాత మాట్లాడదాం, సరేనా? ఇదిగోండి, ఇదే నా శాలరీ. అన్నీ 20 దినార్ల నోట్లు అనమాట. అన్నీ 20 దినార్లు. ఎన్నున్నాయి ఎంచుకోండి. ఇదిగోండి, అనిత కనపల్ల, ఓన్లీ డబ్బులే కనపడుతున్నాయి. ఇదిగోండి, ఇది నా శాలరీ. ఇది అండి నా శాలరీ. కనిపెడుతున్నానా? ఇది అండి నా శాలరీ వచ్చేసి, చూసుకోండి. ఇవి మీరు నిదానంగా చూడండి ఎంత ఉందో ఈ డబ్బులు వచ్చేసి. ఇవి ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఒక 20, బ్యాంక్ రేట్ బాగుంటే ఒక్కొక్కసారి 30,000 వస్తుంది. బ్యాంక్ రేట్ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి 27,000, 26,000 కూడా వస్తుంది అనమాట. ఎంత తక్కువ అన్నా 25 నుంచి 30 లోపల ఉంటుంది నా శాలరీ మన ఇండియా డబ్బుల్లో వచ్చి. కువైట్ డబ్బుల్లో ఎంత ఉంటుంది అనేది ఇంకా ఇక్కడ ఉంది, మీరే చూసుకోవచ్చు. ఇందులో ఒక 10 KD మాత్రం నేను తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, ఏదైనా కార్డు వేసుకోవాలి, ఎప్పుడన్నా హాలిడేకి వెళ్తాము, అట్లా ఒక 10-20 నేను పెట్టుకుంటాను. మిగతాది ఇంకా స్కూళ్ళకి, ఇంటికి అట్లా ఇట్లా డొనేట్ చేసేస్తాను అనమాట. మనకు చారిటీ ట్రస్టులు లేకపోయినా మన ఇల్లులే ఒక ట్రస్ట్లు అనమాట. అట్లా వాళ్ళకి వీళ్ళకి అట్లా పిల్లలకి స్కూళ్ళకి, ఇంకా ఏదైనా పండగలకు హాస్పిటల్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి నెల అలా అయిపోతుంది. వచ్చిన ఒక్క నైట్ మాత్రం నా దగ్గర ఉంటుంది శాలరీ. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళిపోతుంది అనమాట. ఇది నిన్న వచ్చింది, ఈ రోజంతా ఉంటుంది. ఒకవేళ వెళ్తే రేపు మన్నాడు వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మీకు శాలరీ వీడియో చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటా, పెట్టలేకపోతున్నా. అందుకే ఈసారి అయితే ఖచ్చితంగా మీకోసం అయితే శాలరీ వీడియో అయితే పెట్టేశా. ఇది అండి మన శాలరీ వీడియో అయితే చూశారు కదా. ఇంతే మన శాలరీ. దీంట్లో అయితే ఖచ్చితంగా పెడతా.
ఇందులో పెడితే నాకు కూడా తెలిసిందండి. నేను ఇందులో పెట్టినప్పటి నుంచి నాకేమంటే వేస్ట్ ఖర్చులు అవ్వకుండా, ఇది నిజం, వేస్ట్ ఖర్చులు అవ్వకుండా మన అత్యవసరాలకు కరెక్ట్గా వాడతాను అనమాట. అట్లా మిగులుతుంది అనేది ఉత్తమాట, కాకపోతే వేస్ట్ ఖర్చులు అవ్వకుండా కొంచెము పనికొచ్చేదానికి పెట్టుకున్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి పెట్టడం వల్ల నష్టం ఏం లేదు. పెడితే మీ ఇష్టం, ఉప్పులో డబ్బులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ మార్వాడేసి వాళ్ళు ఎక్కువ వాడతారంట ఇలాగా, ఎందుకే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఆకర్షణ వస్తుందంట. నాకు కూడా అలా వచ్చేయాల లక్షల కోట్లు కానీ ఆశపడిపోయి ఇలా పెట్టేస్తుంది, కానీ రావటం లేదనమాట. ఎంత చెట్టుకి అంత గాలి అనేటట్టుగా ఎంత పనికి అంత జీతం. ఓకేనా, చూసారు కదా, ఇది మన సాగే వీడియో. అయితే మన వీడియో నచ్చిందని అనుకుంటా. మన వీడియో నచ్చితే వీడియో కింద ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.